ఏలి కాలిపోయి 3 రోజుల నుంచి బాధపడుతున్నాను నేను. నన్ను అసలు పట్టించుకుంటున్నారా మీరు? ఆయింట్మెంట్ తెచ్చాను, రాసుకుంటున్నావు కదా, క్రమంగా తగ్గుతుంది. కంగారు పడితే ఎలా లిఖితా? లేదులేండి, ఈ మధ్య నన్ను మీరేం పట్టించుకోవట్లేదు. ఎప్పుడు మారుతావు? ఏంటి పొద్దు పొద్దున్నే ఫైటింగ్ ఏం కాదు. ఈ మధ్య నేను మా ఆయనకి నా మీద ప్రేమ తగ్గిపోయింది. నీ వేలు చిన్నగా కాలినందుకే నువ్వు ఎంతలా బాధపడితే, రక్షణ లేని నీ భర్త ఈ లోకయాత్ర ముగిస్తే నరకంలోకి వెళ్ళిపోతాడు. ఆ నరకంలో యుగ యుగాలు కాలాలి. నీ భర్త రక్షించబడాలని ఆశ కొంచెమైనా నీకుందా? నాకెందుకు ఆశ లేదు? మా ఆయన మారాలనే కదా రోజు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థిస్తే సరిపోతుందా? మంచి ప్రవర్తన కలిగి ఉండవసరం లేదా? క్షయమైపోయే నీ శరీరం గురించి ఆలోచించడం మానేసి 1 పేతురు 3:2 చెప్పబడిన రీతిగా భయము కలిగి పవిత్ర ప్రవర్తనతో జీవించు. అప్పుడే నీ భర్త నిత్య నరకంలో నుండి రక్షించుకోగలవు.